శ్రీరాముని గురించి మీకేం తెలుసు? శ్రీరాముల్లో ఉన్న 16 గుణాలు మీకు తెలుసా? శ్రీరాముడు ఎవరో తెలుసా మీకు? దశరథ రాముడు, కోదండ రాముడు, జానకి రాముడు, ప్రజలందరికీ ఆదర్శప్రాయుడు శ్రీరాముడు. మానవ జీవితంలో విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకున్న మహాకావ్యం శ్రీరామాయణం. ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు కొత్తగా విన్నా అనిపిస్తుంది. అసలు శ్రీరాముడు వంటి మహాకావ్యం ఎక్కడా లేదని పెద్దలు చెప్పారు. తింటే గారెలు తినాలి, వింటే రామాయణమే వినాలి అనేది. దశరథ రాముడు, కోదండ రాముడు, జానకి రాముడు, ప్రజలందరికీ ఆదర్శప్రాయుడు శ్రీరాముడు. మానవ జీవితంలో విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకున్న మహాకావ్యం శ్రీరామాయణం. ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు విన్నా కొత్తగా అనిపిస్తుంది. మానవుల జీవితానికి అత్యంత సన్నిహితంగా మెలిగిన అవతారం శ్రీరామ అవతారం. రాముడు పరిపూర్ణ మానవుడిగా ప్రవర్తించారు. ఈ ప్రపంచంలో మంచి గుణం కలిగిన మానవులు ఎవరు అని నారద మహర్షిని వాల్మీకి మహర్షి ప్రశ్న వేసినప్పుడు 16 గుణములు కలిగిన పరిపూర్ణమైన మానవుడు శ్రీరామచంద్రమూర్తి అని నిర్ధారించారు. మనుష్య జీవితంలో శ్రీరాముడి జీవితం మమేకమైపోయింది. ఆయన మానవుడిగా పుట్టాడు, మానవుడిగా పెరిగాడు, మానవుడు పడిన కష్టాలు పడ్డాడు, మానవుడిగానే అవతారం పరిసమాప్తి చేశాడు. ఆయన సత్యంతో లోకాలను, ధర్మంతో సమస్తాన్ని, శుశ్రూషలతో గురువులను, దానగుణముతో దీనులను గెలిచాడు. అలాగే తన పౌరుష పరాక్రమంతో శత్రువులు గెలిచాడు. పరిపూర్ణమైన మానవ అవతారం రామావతారం. రామావతారం గురించి ఎంత చెప్పినా, ఎంత విన్నా తనివి తీరదు.